నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. రండి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటిగా చదువుకుందాం. మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. పాపులను సుంకరులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా. చూడండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బోధ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ బోధ కూడా అధికారముతో, శాస్త్రుల వలె కాకుండా, పరిసయ్యుల వలె కాకుండా, తమ మతంలో ఉన్న పెద్దలు ఉన్నారే వాళ్ళ వలె కాకుండా అధికారంతో ఆయన బోధ చేస్తూ ఉండేవారు. ఆయన క్రియలు, ఆయన కార్యాలు, క్రియలు ఎదుటి వ్యక్తిలో విడుదల దయచేస్తూ ఉండేది. పాపం నుండి విడుదల, బంధకాల నుంచి విడుదల, దయ్యములు పట్టిన వారి నుంచి విడుదల, ఇలా అనేక కార్యాలు. ఇక నువ్వు పాపం చేయకు అని పంపిస్తే ఇక వారు పవిత్రమైన జీవితాన్ని లీడ్ చేయడం. ఒక మిట్ట మధ్యాహ్నం కనుక సమరయ స్త్రీ వంటి వారిని కలిస్తే వారి యొక్క జీవితాలు మార్చేసుకోవడం. ఇలా అనేక కార్యాలు జరుగుతున్న సమయం ఇక్కడ సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. పాపం చేసినవాడు, సుంకర్లు, ఈ కుష్ఠరోగులు, వీళ్ళందరూ కూడా సమాజంలో విలువైన వారు కాదు. సమాజంలో విలువ లేనివారు. సమాజంలో విలువ ఉన్నవాళ్ళు ఎవరు అంటే యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, రాజులు, వీరు. కానీ ఈ విలువలేని మంద ఎవరు? సుంకర్లు, పాపులు. చెప్పండి ఎవరు? వీళ్ళు ఆయన బోధ వినడానికి వచ్చారట. ఆలోచించండి. ఆయన బోధ అనేకులు వినట్లేని సమయం వీరు వెతుక్కుంటూ ఆయన బోధ కొరకు వస్తున్నారు. హల్లెలూయా. అలాంటి సమయం ఈయన పాపులతో కూర్చుంటాడేంటండి? ఈయన ఏంటి అసలు? సమాజంలో మనమందరం వెలివేసిన వారితో ఈయనకి ఏం పని అన్నట్టుగా ఆయన పైన సనుగుకుంటున్నారు. ఈ సనుగుడు బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. చెప్పండి. గొప్ప కార్యాలు జరుగుతూ అందరూ సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఈ సనుగుడు బ్యాచ్ ఉంటుందే, ఇది 99 బ్యాచ్. దీని పేరేంటి?
ఆ, ఈ 99 బ్యాచ్, ఈ సనుగుడు బ్యాచ్ గుడు 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 అంటూ సనుగుతూనే ఉంటుంది. ఈ బ్యాచ్కి సంతోషం ఉండదు. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో విందండి. ఆమె నేను చెప్పరే, పరలోక సంబంధి అయితే పరలోకపు విందులో పాలు పంచుకుంటాడు. ఆమేన్. ఈ ఈ పరలోక సంబంధి కాకుండా ఈ లోక సంబంధి పరలోకపు విషయాలను బట్టి ఎలా సంతోషిస్తాడు? ఎలా గుర్తుపడతాడు? ఎలా సంతోషిస్తాడు? ఇక్కడ జరుగుతున్నది అదే. ఇక్కడ జరుగుతున్నది అదే. చూడండి, అన్ని మంచి పరిస్థితులు ఉండి మంచిగా అసలు చాలా బాగా ఒక చిన్న కాంగ్రిగేషన్ నడుస్తుంది అనుకోండి. ఒక్కొక్కరిలోని బుద్ధులు బయటపడాలంటే అక్కడ ఎవరిని తీసుకురావాలి తెలుసా? సుంకర్లను, పాపులను తీసుకుని వస్తే ఆ నెక్స్ట్ ఇక ఒక్కొక్కరు సనుగుతారండి ఒక రేంజ్లో. ఏది ఆగదు. చెప్పండి, ఏది ఆగదని. ఆయన ప్రణాళికలో ఏదైనా ఆగుతుందా? ఒక పొల్లైనా నెరవేర్చబడకుండా ఆగుతుందా? ఆపాలి అని ప్రయత్నించే వారే ఆగిపోతారు. చెప్పండి అన్నమాట. సో సుంకరులతోనూ పాపులతోనూ ఆయన కలిసి తింటున్నారు, ఆయన బోధిస్తున్నారు. ఇవన్నీ పాయింట్స్ ఆయనకి ఏమీ పట్టదండి. ఓ మాట అడగనా, ఈరోజు అమ్మో సుంకరులు పాపులతో మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారో అని ఆగుతున్న లెవెల్లో యేసుప్రభు ఈరోజు ఉన్నారా? లేదు. నీకు ఫుల్ క్లారిటీ ఉంది. చెప్పండి. కనుక ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆలోచన మీ చిత్తంలో ప్రభా నాయన యేసయ్య, మీరు మా ఎడల ఎంతో స్పష్టంగా ఎరిగి ఉన్నారని, దాన్ని మీరు ఖచ్చితంగా నెరవేరుస్తూ వచ్చి ఉన్నారని, ఆనాడును నేడును ఆ విధంగానే మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ కనపరుస్తూ పుణ్యాలతో పూజిస్తున్నాం తండ్రి. పరిశుభ్రమైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీ బంగారు పాదట్లోకి వస్తున్నాం ప్రభా నాయన యేసయ్య. సుంకరులను పాపలు ఎదుటికి మీరు వెళ్ళారు, పాపల కొరకే వైద్యుడని చెప్పారు ప్రభా నా తండ్రి. వారితో మీరు మాట్లాడి వారి జీవితాలను మారుస్తూ వచ్చారయ్యా ఆయన యేసయ్యానికి వందనాలు ప్రభా. వారిని శ్రద్ధ కలిగిన వారిని ఎప్పుడు కేవలం బోధ వినటకు వచ్చారయ్యా. నేను మార్చడానికి, మీరు తప్పులు పట్టడానికి కాదు, కానీ ప్రభా వారి జీవితాలను మార్చుకునే ఆశతో వచ్చినప్పుడు వారిలో ప్రభా దైవికమైన కార్యం చేస్తున్నదని ప్రభా నాయన యేసయ్యానికి స్తోత్రములు ప్రభా. ఆయన యేసయ్య తప్పిదన్న వారి దాహం మీరు తీర్చే దేవుడు. ఆయన యేసయ్య మా జీవితంలో కూడా మీరు నాయన యేసయ్యని వాక్యం ద్వారా మా దాహం తీర్చి ఎక్కడైతే మళ్ళీ లోటుపాట్లు ఉంటున్నాయో అన్నిటినీ సరి చేయమని ప్రభా. మేము వాక్యం ఎదురాడేవారుగా, మార్చేసేవారుగా కాదు, ఆ పరిశీలి స్వభావం వాళ్ళు ఎక్కడ ఉండకుండా వాక్యం నాయన యేసయ్య జీవనాధారంగా స్వీకరించి బలం పొందుకుని బాగు చేసుకుంటకు, బాగుపడటకు ప్రపంచి చేసినాం రాసిన తండ్రి. ఆమేన్. ఇలా ఉంటుండగా వాళ్ళు అలా సనుక్కుంటున్నప్పుడు ఇప్పుడు దాన్ని కౌంటర్ ఇస్తున్నారు యేసయ్య.
ఏమని తెలుసా? 3 సంగతులు చెప్పారు. ఒకటి 1%, ఒకటి 10%, ఒకటి 50%. చెప్పండి. చెప్పండి ఆన్లైన్లో ఉన్నవారు. ఒకళ్ళు 1%. 10%, 50%. హల్లెలూయా. ఇప్పుడు రండి వెళ్దాం 3వ వచనం నుండి 6వ వచనం వరకు చెప్పండి. 15. అందుకు ఆయన, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇప్పుడు గమనించండి కొన్ని విషయాలు దీంట్లో. అందుకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పారట. అదేంటి? మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా. ఎన్ని? 100 గొర్రెలు. చెప్పండి ఎన్ని? దానిలో ఒక్కటి తప్పిపోయింది. దానిలో ఎన్ని తప్పిపోయినాయి? ఒక్కటేనండి తప్పిపోయింది. పర్లేదులే, ఇంకా 99 ఉన్నాయి కదా అనుకోవట్లేదు. చేస్తున్న పని ఏంటో తెలుసా? విషయం చూడండి. అతడు 99 అడవిలో విడిచిపెట్టి, అంటే వీళ్ళు ఔటింగ్లో ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయింది. అర్థమవుతుందా? మేత మేయడానికి బయటికి వెళ్ళినప్పుడు అండి తప్పిపోయింది. కంచెలో ఉన్నప్పుడు తప్పిపోలా. గొర్రెల మందగా ఉండి కాపుదల్లో ఉన్నప్పుడు తప్పిపోలా. మేత మేయడానికి బయటికి వెళ్ళినప్పుడు తప్పిపోయింది. అలాంటి సమయం ఈ 99 కూడా అడవిలోనే విడిచిపెట్టి, హలో వింటున్నారా? ఆ అడవిలోనే విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు వెతుక్కుంటూ వెళ్ళారట. వెళ్ళి మరి మళ్ళీ ఎక్కడికి రావాలి? లెక్కకైతే అదే అడవికి రావాలి కదా. కానీ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఇంటికి. బాగానే ఉన్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకునే 99 బ్యాచ్ ఆయనకు అక్కర్లేదండి. అలా అంటే తప్పిపోవడమే మేలా అని అనద్దు. అది కాదు దాని అర్థం. తప్పిపోయినప్పుడు దేవుడు ఇస్తున్న స్పెషల్ అటెన్షన్. తప్పిపోయిన వారు తిరిగి రావాలి అని ప్రభు చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధ. అందుకే చూడండి, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి. ఎవరిని పిలిచారు? స్నేహితులను. అర్థమవుతుందా? ఒకవేళ ఆ తప్పిపోయిన గొర్రెను తీసుకుని వచ్చి ఈ 99 బ్యాచ్లో పెడితే ఆ మిగిలిన గొర్రెలన్నీ నానా మాటలు అంటాయేమో.
మేమందరం ఎక్కడ ఉన్నాం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి చాలా మాటలు అంటారేమో. తప్పిపోయి తిరిగి వచ్చిన ఆ గొర్రెకి కంఫర్టబుల్గా ఉండి అండ్ ఆయన పెయిన్లో పాలు పంచుకుంటున్న వారుగా ఉన్నవారు ఎవరో తెలుసా? ఆయన స్నేహితులు. ఆమేన్. ఆయన సంతోషంలో పాలు పంపులు పొందువారు ఆయన స్నేహితులు. ఆయన సంతోషిస్తున్నప్పుడు సనుగుకుంటున్న వారు స్నేహితులు ఎలా అవుతారు? పాపులను సుంకర్లను చూసి మారుతున్నారు కదా అని సంతోషిస్తే ఒకవేళ వాళ్ళు స్నేహితులై ఉండేవారేమో. ఆ సంతోషించలేని వారిని చూసే చెప్తున్నారు, వారిని అడవిలో విడిచిపెడతానని. "99 బ్యాచ్లో ఉండొద్దండి. ఉంటే స్నేహితులుగానైనా పొరుగు వారులైనా ఉంటే మేలు. నువ్వు ఆల్రెడీ నీతిమంతుడిగా తీర్చిపడ్డావు కదా, మంచిది. ఇంకొక పాపి కొరకు ప్రార్థన చేయలేవా? ఎదురు చూడలేవా? నీకైతే 100 రూపాయలంత పాపం క్షమించబడాలి, ఇంకొక వ్యక్తికి 1000 రూపాయలంత పాపం క్షమించబడకూడదా? నువ్వైతే 100 రూపాయలంత పాపాన్ని క్షమించుకొని వచ్చావు, ఇంకొకడు 10 రూపాయలంత పాపమే చేస్తే వాడిని క్షమించలేకపోతున్నావు. అంతేకాదు, ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఎంతో బలంగా ఉందనుకోండి, చింత చెట్టు, మామిడి చెట్లు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వసంతకాలం అయినప్పుడు, ఈ చలికాలంలో ఆకులు రాలుస్తూ వసంతకాలంలో ఏం చేస్తాయి? చిగురు పెడతాయి. అవునా? అవునా? చిగురు పెడతాయి లేదా? నేను అంటాను, చెట్టంతా కలిసి చిగురును కాపాడుకోవట్లేదా? ఈ మాట చెప్దామా? చెట్టంతా కలిసి చిగురును కాపాడుకుంటాయని. ఎప్పుడైనా చూసారా చిగురు రాలిపోవడం? ముదురాకులు రాలిపోతూ ఉంటాయి. ఏం నేర్పిస్తుందండి చెట్టు మనకి? ఏం నేర్పిస్తుంది? ఏం బోధ నేర్పిస్తుంది? జాగ్రత్త అని నేర్పించట్లేదా? నేను ఎప్పటి నుంచో ఉన్నాను. అవునా? జాగ్రత్త, ముదిరిపోయావేమో చూసుకో. నిన్నగాక మొన్న వచ్చారు. అవునా? చిగురేమో చూసుకో. చెట్టంతా కలిసి చిగురుని కాపాడుకోవాలి. ఒకవేళ చిగురును బట్టి నీకు సంతోషం లేదా, సనుగుడు గొనుగుడు ఉందా? నువ్వు 99 బ్యాచ్ నానా? తప్పిపోయిన దానిని తిరిగి తెచ్చినప్పుడు మన మన హృదయంలో ఫీల్ ఎలా ఉందో చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది మనం ఆయనకు స్నేహితులుగా ఉన్నామో లేదో.
పరలోకంలో తండ్రికి సంతోషం పుట్టించేది నీకు సంతోషం పుట్టించట్లేదని నువ్వెవరు? ఆయనకి విరోధంగా ఉండి ఏం సాధిస్తావు నాన్న? ఆయన సంతోషం నీ సంతోషంగా ఎందుకు మారట్లేదు? మరి ఆయనతోనే సంబంధం కలిగి ఉన్నాను అనుకుంటూ ఎందుకు భ్రమపడుతున్నావు? నిజంగా ఆయనతో సంతోషంగా ఉంటే, నిజంగా ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఆయన ఉద్దేశ్యములు నీ ఉద్దేశ్యములై మారుతాయి. ఆయన గమ్యం నీ గమ్యమై మారుతుంది. ఆయన వెతుకుతున్న దాన్ని నువ్వు కూడా వెతుకుతావు. ఆయన వద్దనుకుంటున్నది నీకు కూడా వద్దనిపిస్తుంది. ఆయన కావాలనుకుంటున్నది నీకు కూడా కావాలని ఉంటుంది. ఆయన చిత్తం పట్ల నీకు ఒక గౌరవం ఉంటుంది. ఎవ్రీ ఏరియాలో ఈరోజు చెక్ చేసుకుందాం. నేను ఏ బ్యాచ్లో ఉన్నాను? 99 బ్యాచ్లో ఉన్నామా? ఖచ్చితంగా ఆయన అడవిలో విడిచిపెట్టేస్తారు. అనుకుంటున్నావేమో నేను ఎలా అయినా సరే ఇంటికి వెళ్ళిపోతానని. ఆయన ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరు. ఈరోజు ఎవరిలాగా ఉంటున్నావు? అట్లీస్ట్ ఆయన పొరుగు వరకైనా సంతోషం ఉంది. నిన్ను నన్ను ఆయన స్నేహితులుగా ఉండుటకు పిలుచుకుంటున్నది ఈరోజు అర్థమవుతుందా? హల్లెలూయా. వెళ్దామా ప్రార్థనలోనికి? అయ్యా, మా యాటిట్యూడ్స్ అన్నిటినీ కూడా మేము తొలగించుకుంటున్నాం. మీ చిత్తమే మా చిత్తమై మారాలి. దారి తప్పి తొలగి పారిపోతున్న వారి వెనకాతలు నీ కృప పరిగెట్టుకుని వెళ్ళి వారిని తెచ్చుకుంటుందని మాకు అర్థమైందని చెప్దామా? అయ్యా అయ్యా, ఎంతమంది తప్పిపోయి తిరుగుతున్నారో వారందరి వెనకాతల మీరు తిరుగుతున్నారని ఈరోజు గ్రహిస్తున్నామని మన హృదయాలతో ఒప్పుకుందామా? అలా లేకపోతే ఆ రోజు ఆయన చుట్టూ ఉన్నవారు పరిసయ్యులు, శాస్త్రులు సణిగి గొణిగిన ఆ బ్యాచ్తోనే, ఆ బ్యాచ్లో ఒకరిగా ఉండిపోతావు నానా. కొత్తగా వచ్చిన వారు చిగురు, తప్పిపోయి దొరికిన వారు చిగురు. దేవుడు వారిని వెతుక్కుంటూ తెచ్చుకుంటున్నారు. దానికోసం ఆయన పడుతున్న ప్రయాస నీకేమైనా తెలుసా? మరి ఎప్పుడు దొరుకుతారా అని ఆయన ఎదురు చూపులో భాగం ఎంత గొప్పదో నీకు తెలుసా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీలో, నాలో ఈ మార్పులు గనక చేసుకోగలిగితే అడవిలో కాకుండా ఇంటిలో ఉంటావు. హల్లెలూయా. సణిగి గొణిగితే దేవుడు అడవిలో విడిచిపెట్టేస్తారు. చెప్పండి. ప్రార్థన చేసుకుందాం అక్క.